ఇవాళ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలో రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన, గండిపేట మండలం నియోపోలిస్ కోకాపేట దగ్గర ఎగ్జిట్ రోడ్ ప్రారంభం. డిఎస్సి 2025పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. వెబ్సైట్లో మెరిట్ లిస్టు విడుదల, రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లోకి కొత్త ఉపాధ్యాయులు. ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి పర్యటన, మార్లవాయి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో నిద్ర, విద్యార్థులకు అందిస్తున్న వసతులపై ఆరా. నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ శ్రీకాంత్, ప్రియురాలు అరుణ అరెస్ట్, అద్దంకి దగ్గర ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కోవూరు పిఎస్కు తరలింపు. తూర్పుగోదావరి జిల్లా ఘంటావారిగూడెంలో రేవ్ పార్టీ కలకలం. బర్త్డే వేడుకల్లో గెస్ట్ హౌస్పై పోలీసుల రైడ్, 23 మంది పురుషులు, 3 యువతులను అదుపులోకి తీసుకున్న అధికారులు. బెజవాడలో పలు హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. మొత్తం 20 బృందాలతో తనిఖీలు, 39 చోట్ల శాంపిల్స్ సేకరణ. 13 హోటల్స్, బేకరీలపై కేసులు నమోదు చేయనున్న అధికారులు. కోనసీమ జిల్లాలో పెరుగుతున్న వరద ఉధృతి. చాకలిపాలెం, కనకాయలంక కాజ్వే మునక, నిలిచిన కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు, పడవలు ఏర్పాటు చేస్తున్న అధికారులు. జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. ఇన్ఫ్లో 2,55,000 క్యూసెక్కులు. 40 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. డ్యాం ఇన్ఫ్లో 4,09,376 క్యూసెక్కులు. 10 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు పెరిగిన ప్రవాహం. ఇన్ఫ్లో 4,13,381 క్యూసెక్కులు. 14 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. గోదావరి నదిలో పెరుగుతున్న వరద. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. తెలంగాణకు భారీ వర్ష సూచన. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వానలు. ఇవాళ లోక్సభ ముందుకు 4 కీలక బిల్లులు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాపై చర్చ, ఓటీ. ప్రధాని మోడీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ. భారత్ చైనా సంబంధాల్లో మలుపు, సరిహద్దులో శాంతి స్థాపన లక్ష్యంగా చర్చలు. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,740. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 92,340. దిగివస్తున్న వెండి ధరలు. కిలో సిల్వర్ 1,25,900. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5,30,00,000.